ఒక సెంటిమెంట్ మానియా రైజ్ అవుతున్న టైంలో అనవసరపు విమర్శలు చేయకూడదు. కొంతమంది చేసి అలా కూడా పాపులర్ అవుతుంటారు. ఓ పక్కన శివాజీకి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి వేళ శంభాజీకి సంబంధించినటువంటి సినిమా చావా వస్తే దాని మీద నటి స్వరా భాస్కర్ చేసినటువంటి పరోక్ష వ్యాఖ్య ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి జనం నెటిజన్స్ పెద్ద ఎత్తున స్పందించడం, చావా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నటువంటి చిత్రాన్ని ఉద్దేశించి స్వరా భాస్కర్ కీలకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చింది. తన పోస్ట్లో శివాజీ సావంత్ రచించిన చావా అనే నవలను ఆధారం చేసుకుని చిత్రాన్ని రూపొందిస్తే మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని దురుద్దేశంతో శంభాజీ మహారాజును మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రహింసలకు గురి చేసి చంపాడని ఇందులో చూపించారు. అయితే శంభాజీ మహారాజును తీవ్రంగా గాయపరిచి గోల్డ్ కత్తిరించి కళ్ళల్లో ఇనప చూపులు దించి ఇలా చిత్రహింసలకు గురి చేశారన్న విషయాన్ని స్వరా భాస్కర్ కల్పితమన్నట్టు వ్యాఖ్యానించారు. దీంతో స్వరా భాస్కర్ అభిప్రాయం మీద పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను మార్చే హక్కు లేదని ఆమెకు తెలియజేస్తున్నారు. మీరు